బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ జారీ చేశారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేశారని అందులో తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారానికి కేసీఆర్దే బాధ్యత అని చెప్పారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ సెల్ ఫోన్ టెండర్ల గోల్మాల్పై మంత్రి సీతక్కను ప్రశ్నిస్తే చెప్పుతో కొడతానంటారా అని మండిపడ్డారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్. నోటికొచ్చినట్టు మాట్లాడడం, చెప్పుతో కొడతాననడం సీఎంతో పాటు మంత్రులకు అలవాటైందన్నారు. విచారణ కోరిన తమపై కేసు పెట్టే బదులు సీబీఐకి అప్పగిస్తే ఎవరు తప్పు చేశారో తేలిపోతుందన్నారు. సీఎంకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తే సీతక్కకు ఈ టెండర్ అప్పగించారని ఆరోపించారు క్రిషాంక్. ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? మేము అడుగుతున్నది మొబైల్ ఫోన్ గురించి, మీరు అంటున్నది చెప్పుతో కొడతా అని. ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పండి సీతక్క గారు. విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో ప్రభుత్వ తీరుపై పోచారం మండిపడ్డారు. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు. మంత్రికి 20 సార్లు అడిగినా స్పందన లేదు, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పోచారం మళ్లీ బీఆర్ఎస్ కు వెళ్లే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉన్నదా ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేలండి, నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన సీఎం గారికి. నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి, ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం.